ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేసిన పాపాన పోలేదు. నిరుద్యోగులు, విద్యార్థులు, వాలంటీర్లు, కార్మికులు, రైతులు ఇలా ఒక్కరేంటి అందరూ మోసపోయారు చంద్రబాబు మాయాజాలానికి. ఇప్పుడు కూలీల వంతు వచ్చింది. కాయా కష్టం చేసే కూలీలు రెక్కాడితే గాని డొక్కాడని అమాయకులకు 12 నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు సర్కారుపై ప్రత్యేక కథనం. ఎటువంటి ఆధారం లేని నిరాశ్రయులకు జీవనోపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం కోసం ఉపాధి పనులను కల్పించి వారి జీవనోపాధికి పనికి తగ్గ వేతనం అందిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పించారే కానీ ఉపాధి కూలీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారంటూ ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి అంటే సామాన్య ప్రజానీకానికి జీవనాధారం. అలాంటి ఉపాధి హామీ పథకం ఉపయోగం లేకుండా పోతుందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు అవుతున్నా మహాత్మా గాంధీ ఉపాధి హామీ కింద పనిచేసే కూలీలకు వేతనాలను ప్రభుత్వం చెల్లించలేకపోతోంది. కూలీ డబ్బులు అందక ఉపాధి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. సార్ 10 వారాలు 10 వారం ఇది. ఏం పేరమ్మా? లక్ష్మమ్మ సార్. జనవరి నుండి 15 అప్పుడు మాకు 10 పైసలు పడలేదు సార్. మమ్మీ ఎట్లా బతిగా ముసలి వాళ్ళు ఎట్లా మమ్మీ బతికేది ఎట్లా? పిల్లలు తల్లి మా ఎట్లా వాళ్ళు ఎవరు చేస్తారు? మాకు నాన్న ఒకటే ఉండేది. మా ముసలి కొండలు కాని రావు. మమ్మీ ఎట్లా బతికేది? కర్నూలు జిల్లాలోని ప్రజలు ఉపాధి లేకపోవడంతో వలసలు వెళుతున్నారు. వలసలు వెళ్లొద్దని, ఇక్కడే ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సరైన ఉపాధి అయితే కూటమి ప్రభుత్వం కల్పించడం లేదని వాపోతున్నారు కూలీలు. కొంతమంది వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పనికి వెళ్లి నానా కష్టాలు పడుతున్నారు. ఉపాధి హామీ కింద పనిచేస్తే నయా పైసా కూడా ఇవ్వటం లేదని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో కనీస అవసరాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటున్నారు. 3.5 నెలలయా అప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగా వేస్తుండే అమౌంట్. ఇప్పుడు అమౌంటే లేదు సార్. మాకు 4 నెలలు 5 నెలలయా. మేము ఏం తినాలా ఏం లేదు. పేదోళ్ళు మేము ఊకే చేసేది ఇంటికి పోయేది. సారాలు అడిగితే అమౌంట్ పడలేదంటారు, మేటిళ్ళు అడిగితే అమౌంట్ పడలేదంటారు. మరి మేము ఎట్లా బతకాలి సార్ పేదోళ్ళు? కర్నూలు జిల్లా అలహరి మండలంలో ఉపాధి హామీ కింద 16,052 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. 3 నెలలు పైబడి పనిచేసినా కూలీ డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ₹1 కూడా ఇవ్వకపోవడంతో కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని, పనికి పోయినా తిండికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 వారాల పాటు పనిచేస్తూ కూడా రూపాయి రాకపోవడం చాలా దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో 2-3 వారాల లోపల పనికి తగ్గ వేతనాలు వచ్చేవని ఉపాధి కూలీలు చెబుతున్నారు. పని ఇప్పుడు 2 నెలలు వెళ్ళిపోయింది. 10 వారాలు 12 వారాలు అవుతుంది. పిల్లలు చదువుకి దానికి దీనికి ఏం డబ్బులు పడవట్లేదు. అదిగో వేసాం ఇదిగో వేసాం అంటారు. ఎక్కడైనా పోవాలంటే వద్దంటున్నారు. మీకు ఉపాధి పని పెట్టినాం కదా చేసుకోమని చెప్తున్నారు. అయినా ₹1 పడవట్లేదు. ఏది అమ్మఒడి కానీ ఇంకోటి కానీ ఏమేం పడవట్లేదు. దీంతో మనకు చాలా కష్టం అవుతుంది. చేసుకుని తినేకి చాలా కష్టం అవుతుంది. ఇంకా 12 వారాలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 2-3 వారాల లోపల పనికి తగ్గ వేతనాలు వచ్చేవని ఉపాధి కూలీలు చెబుతున్నారు. ఇకనైనా కూలీల పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.